సార్ ఏం చేస్తారు నాకు తెలియదు సార్. బోయపాటి సార్ డైరెక్టర్, మీరు ఇద్దరు చేయాలి సార్. ఇది జరగాలి. ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಎಲ್ಲರೂ ಹೇಳಿ. ಶಿವಣ್ಣ I am ready. We are ready. Yes. సార్ నేను డబల్ రెడీ. ముందుగా ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఓకే బ్రదర్, నేను ఒక్కటి చెప్తున్నాను వినండి. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకో తెలీదు. ఓకే బ్రదర్, డైలాగ్ అంటే తప్పలేదు, చెప్పాను అంతే. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా, ఎందుకంటే ఇంత వర్షం పడ్డా ఇప్పటికీ నిట్ట నిలువున నిలబడిన మీ అందరికీ, మీ సంస్కారానికి, మీ సిన్సియారిటీకి తల వంచి నమస్కరిస్తున్నాను. అలాగే బ్రదర్, ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టుకోవటానికి అఖండమైన ఈ కన్నడ నేల మీద మేము పెట్టుకోవటానికి ప్రధాన కారణం మీ ఆశీర్వాదం కావాలి. అలాగే ఇది శివతత్వంతో ఉన్న ఒక అద్భుతమైన సినిమా. దానికి శివన్న చేతి మీదుగా ఫస్ట్ టైం మేము ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ గురించి ఇందాక పోలీసు వారు పడ్డ పెయిన్, అది విని బాలయ్య గారు అండ్ మన శివరాజ్ అన్న ఇద్దరు కూర్చొని, అభిమానులు అంటే మన ప్రాణ సమానులు, వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఇబ్బంది, రెయిన్ కానీ ఇదే కంటిన్యూ అయితే మనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి పోలీసు వారికి ప్రామిస్ చేసి, మళ్ళీ వాళ్ళే పోలీసు వారిని పిలిచి, సార్ ఏమనుకోవద్దు, ఇంత రెయిన్ పడుతున్నా సరే ఇంతమంది ఉన్నప్పుడు మా అభిమానుల కోసం మేము వెళ్ళి విష్ కూడా చేయకపోతే అది అన్యాయం, మేము వారి కోసం వెళతాం, వెళ్ళి విష్ చేసి మేము బయలుదేరిపోతామని. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత కొంచెం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రదర్, బాగా వర్షం పడింది, కింద మట్టి జారుతుంది, దయచేసి మీరందరూ సేఫ్గా చక్కగా హ్యాపీగా ఇళ్ళకి బయలుదేరాలి. అంతే తప్ప పొరపాటును కూడా ఆవేశపడి తోసుకోవద్దు. ఎందుకంటే మీరు అభిమానులు, మీరు బాగుంటేనే మేము. కాబట్టి దయచేసి ఎవరు తోసుకోవటాలు కానీ ఇది కానీ ఏం చేయొద్దు బ్రదర్. ఓకే, మెయిన్ మళ్ళీ నేను ఒక కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రదర్, మన మీడియా సోదరులకి, అలాగే మన పోలీసు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు బ్రదర్. అందరూ సేఫ్గా ఇళ్ళకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 5వ తారీఖు December 5th మీరు చూడబోయే సినిమా అది ఎలా ఉంటుందంటే, సినిమా గురించి ఒక్క మాట చెప్తాను. దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, ఉగ్రభూతాల ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదు, ఈశ్వరుడిది, ఆ పరమేశ్వరుడిది. కాదని కాలు చూపితే జరిగేది తాండవం, అఖండ తాండవం. అది రేపు మీరు చూస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి, ఎవరూ తోసుకోవద్దు. బికాజ్ ఆఫ్ కింద మట్టి చాలా తడిగా ఉంది. మీరు బాగుంటేనే మేము. థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను. అలాగే సక్సెస్ మీట్ కూడా మాకు అక్కడ సక్సెస్ మీట్లన్నీ అయిన తర్వాత మస్టుగా సక్సెస్ మీట్ ఇదే ప్లేస్లో ఇక్కడే శివనాథ్వారంలోనే పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ సిన్సియారిటీని లైఫ్లో మర్చిపోం. థ్యాంక్ యూ వెరీ మచ్. A big round of applause for Akash.